ముందుగా మన తోలు వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. క్రైమ్ వార్తలు చూద్దాం. ఫస్ట్ ఇవాళ ఏమేమి ఉన్నాయి అనేది. ఆస్తి కోసం అన్నం చంపిన తమ్ముడు, వీడు మొనగాడు ఉన్నట్టుంది. అరవకుండా ఉండాలని మతమంది ఇచ్చి పెళ్ళాన్ని చంపినట్టు వాడు. సరే, ఇక పెళ్ళాన్ని చంపిన ముచ్చట నెక్స్ట్ చెప్తా, కానీ ఫస్ట్ అయితే జ్ఞానదమ్ముల పంచాయతీ చెప్పే ప్రయత్నం చేస్తా. ఇది మాసాయిపేటలో మార్చి 4న నిన్న రైతారు కదా, నిన్న చంపినాడు చూడు ఈ మొనగాడు. వీళ్ళిద్దరు అన్నదమ్ములంట. వీళ్ళిద్దరు అన్నదమ్ములు అయితే వీళ్ళిద్దరికి పెళ్ళిళ్ళు అయినాయి. ఇద్దరు పెళ్ళిళ్ళు అయినాయి. ఓరి కాపురం వాడు చేసుకొని బతకాలి. అయ్యమ్మ సంపాదించింది, ఒక ఇల్లు ఉందట. ఆ పాతింట్లో ఉంటారు, చెరొక్క రూమ్లో ఉంటారట. ఈయనకి పెళ్ళి అయింది, దానికి పెళ్ళి అయింది. ఇద్దరు పెళ్ళి సప్పుడు ఎక్కడిది? నువ్వు తినాలి, అనుపుక్కడ ఆడి తినాలి, ఎవరిని పని ఆడి చేసుకొని బతకాలి. ఇద్దరు పొత్తులు అంటే 30 గుంటల భూమి ఉందంట. 30 గుంటలేనా భూమి ఉన్నది వీళ్ళకు? అంతే, ఇక ఇంతకంటే ఎక్కువ పాడైంది వీళ్ళకి. కానీ 30 గుంటల భూమి ఉందట. ఈ 30 గుంటల భూమి మీద తమ్మిని కనుబడ్డదట. తమ్మిని కనుబడి ఎట్నా చేసి మా అన్నం చంపితే భూమి మొత్తం నాదే అవుతుంది అనుకుంటున్నట్టు తమ్ముడు. 30 గుంటల భూమి దగ్గర 30 లక్షలకు ఏం పోతుందట. అది 30 లక్షలు అంటే 15 లక్షలు, ఇంటికి 15 లక్షలు, ఒకవేళ కర్మదాలు అమ్ముకుంటే ఇక ఎట్నాలు చేయాలి, మా అన్నం చంపాలని కూర్చుంటట. మళ్ళీ ఈ మోతవారి ఇద్దరికి అన్నదమ్ములు ఇద్దరికి పెళ్ళి అయింది కదా. ఈయన పిల్లం పోయింది, ఆయన పిల్లం పోయింది. మరి ఎంత పెద్ద ఆయమన్న మొగల్లో వీళ్ళు. ఈయన పిల్లం ఈయన ఇచ్చి పెట్టిపోయింది, ఆయన పిల్లం ఆయన ఇచ్చి పెట్టిపోయింది. ఇక వాళ్ళ అమ్మగారింటికి పోయి వీళ్ళిద్దరు మంచిగా దంచుడు బుక్కునే ఇద్దరు కలిసి ఇంటనే ఉంటారట. ఇక ఇదే సంద అనుకున్నట్టు మరొకటి, మా వదిన పోయింది, నా పిల్లం పోయింది. ఇక ఏం చేయాలి, ఎంతో కొంత 30 గుంటల భూమి కావాలంటే మా అన్నం చంపాలి. చూసినట, బాగా చూసి ఇక పండ చూసినట. చిన్నగా పోయి అట్నే గొంతు నిలిపినట. గొంతు నేడుకాడికి పిసికేసినట. అంతే, పండ చూసి ఇక్కడ కుతుక పట్టుకున్నట, పిసికేసినట. పిసికేసినాక ఇక బత్తాడు, ఇక చచ్చిపోయాడు. ఆడు తాగి ఉంటాడు, ఈడు తాగి ఉంటాడు, ఇద్దరు పుత్ర కలిసి చంపేసిండు. చంపినాక పొద్దుగాల లేచి వామ్మో మా అన్న చచ్చిండు, వాయ్యో మా అన్న చచ్చినని చిన్న సన్న కథలు పడతలేడట. ఊరలంతా ఏమాయి అంటే పాడైపోయిన రాత్ర కవిష్కర్ తాగినట్టు సొర గుంజి చచ్చింది. తెల్లారి సరికల్లా గుండెలోకి వచ్చినట్టుందని చెప్పినాడు. చెప్పేసరికల్లా ఆడ ఊరోళ్ళకు ఎంతో కొంత అనుమానం అయితే వస్తుంది కదా. వీడు చెప్పే సమాధానంతో తిరుగున్నది. వీడేమో రాత్ర బాగుండి తెల్లారిసరికి చచ్చిపోయింది ఎట్టేట లెక్క అనుకొని చిన్నగా పోలీసులకు ఫోన్ చేసే ఊరన్నప్పుడు ఊకుంటారు. ఫోన్ చేస్తారు కదా, పోలీసులు వచ్చిరా ఏమైందని అంటే మా అన్న రాత్రి మంచిగానే ఉన్నాడు, తిన్నాడు, తాగిండు, పడినాడు, తెల్లారిసరిగా నీళ్ళు బిరపించుకుని సార్ ఎట చచ్చిపోయాడు నాకైతే తెలియదు, సాగు చేద్దాం అంటున్నట. అరే ఒక పంచనామా లేదు ఏమైంది, అప్పుడే సాగు చేద్దామన్నా కానీ పోలీసులకు మళ్ళీ డౌట్ వచ్చిందట. డౌట్ వచ్చి చిన్నగా సరే ఇక చేసేదాకా అయితే పోయేదప్ప లోపల కొనవేరట. గిసోని కట్ట తీసుకురట, మంచిగా ఇంత ఆందం పూసిరట. ఆందం పూసి ఒకటే పని జరిగినట. కథ దెబ్బకి చెప్పిండట, బాయ్య 30 గుంటల భూమి ఉంది, ఆ భూమి ఎట్లా నాకు కావాలనే ఉద్దేశంతో మన నేనే చంపిన అని చెప్పినట్టు. ఇంకొక గట్ట తలగబడ్డారు. అన్నదమ్ములు చిన్నప్పటి నుంచి ఒక్క తిని పెరిగిన వాళ్ళు, ఒక గర్భంలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు. ఆ ఆస్తి పాడైపోయిన అది కోట్ల నాయన, అది 30 లక్షల భూమి. 30 లక్షల భూమికి తోడబుట్టిన అన్ననే చంపుతారంటే గిసబోటి సన్నాసి పాడు కాలు దొరికిరు. అన్న చచ్చిపోతే మళ్ళీ వస్తారా సన్నాసిగా జైల్లో పడేసి. ఈ 30 గుంటలు బాయ్ అన్నవా ఈడు పోయి జైల్లో పడే, మళ్ళీ బయటకు వస్తే చేతులు ఎవరైనా చేతిలో పోసే కాలం ఉండదు. ఇక చేతులతో పోస్తాడా సొత్త. ఇక ఈయన జీవితం కలస్. ఇంకో ముచ్చట చూస్తా ప్రజలారా. అరవకుండా మత్తుమంది ఇచ్చి కొట్టి గొంతు నుండి చంపేసినట్టు. ఓలోలు భర్త ఆడబిడ్డే. నిజంగా ఈ ఆడబిడ్డలకి ఏం పని ఇల్లాలో నాకైతే ఏం అర్థం కాదు. కానీ ఇంటికి ఇస్తేనేమో ఇంటికి పోయి ఆడ బత్తమే, లేకపోతే పెళ్లి కాని పొలంలో ఉంటే గడియలు చదువుకోనో, లేకపోతే భార్యాభర్తల పంచాయతీ నాకేమెక్కరు అన్నట్టు ఉండాలి. అట్ట ఉండరు కొంతమంది, అజకారాలు ఉంటారు. ఆల్రెడీ వీళ్ళు వచ్చాకంట గతంలో 2 సార్లు పెళ్ళి అయిందట. మళ్ళీ ఈ చచ్చిపోయిన ఆమెని గతంలో పెళ్ళి అయిందట. ఆ సంగతి తెలియదు ఈమెకు. ఈమెకు తల్లిదండ్రులు లేరు. ఈమెకు తల్లిదండ్రులు లేరంట. ఈవిడ ముందుగా స్కెచ్ చేసి పెట్టి కూర్చుండు. ఎట్లా చేసిన అయ్యమ్మ లేని వాళ్ళు అంటే ఇక అడగది కోడు ఉండడు అంటే సాదుకురంట. ఈమెని చిన్న లవ్ ఆడి లగం ఆడినాక ఆడంగిడంగా 6 నెలలు ఏమో మంచుకున్నట. ఆ తర్వాత సార్ నిజస్వరూపం బయటకు వచ్చిందంట. దానికి తోడుగా ఆడబిడ్డ తయారైంది. ఆడబిడ్డ అదో అజకారదంట. ఎట్లా చేయాలి, దీన్ని చంపాలి మనం. ఎట్లా చేయాలి, దీన్ని చంపాలి. ఇక ఈయన ఏదో మెడికల్ డిపార్ట్మెంట్లో చేస్తారంట. మెడికల్ డిపార్ట్మెంట్లో అంటే ఇక ఆయన తెలిసినోడు కదా. ఇంత మత్తుమంది తెచ్చిండట. మత్తుమంది తెచ్చి దీన్ని చంపదాం ఎట్లా చేసి అనుకున్నట. అనుకొని ఈ మాట పెరిగేసరికల ఇద్దరు ఆడబిడ్డ వదిన కొట్టనే కొట్టింది. వదిన కొట్టాడు. అది ఈమో దెబ్బేసింది. ఈమో దెబ్బ ఇద్దరు కలిసి కొట్లాడుతుంటే ఇక మొగడు పిల్లంకాయ అయితే బాగుంటుంది, దీన్ని చంపాలని అనుకుని ఇద్దరు శైలదికి పోయినట. శైలపాటి పడిండు. కథం ఇద్దరు పట్టుకురు. బలవంతంగా మత్తుమంది ఎక్కించినట. మత్తుమంది ఎక్కినాక ఎంత పెద్ద మొగుడైనా, ఎంత పెద్ద మనిషి అయినా, ఎవరైనా కానీ ఇక అడ్డమడ మనిషిది. అడ్డమడ్డాక కుత్క విసికేసిరట. కుత్క విసికేసి చచ్చిపోయింది.
చచ్చిపోయినాక మళ్ళీ ఏమేరగా నెడి పిల్లలు లెక్క దవాఖానకి వేసుకుపోయినట్టు దవాఖానకి వేసుకుపోయి అమ్మో నా పిల్లలు పెట్టిన చేస్తుంది సార్ చూడాలంటే ఇంకేముంది చూడాలి ఎప్పుడూ అయిపోయింది డాక్టర్ని ఆడి పట్టుకొని చూశారంట ఇక అయిపోయారని పట్టుకొచ్చి ఈదాకా పట్టుకొచ్చి రాను కిరాయి నిమిత్తం పక్క పోయారని చెప్పినట ఇక బాగా సాగు చేద్దామని అన్ని ఏర్పాటు చేస్తున్నారట ఇక మళ్ళా పిల్ల చచ్చిపోయిన బంధువులు ఓలో ఉండి జర తెలుగులో ఉండి అట్టేట సార్ అట్టేటైతే ఇట్టేటైతే అని చిన్న గాలు చెప్పేది వాళ్ళకు గిదే కైట పురాణం వేసిరట శైల్యకు మొగరికి ఇద్దరికి ఈడు గతంలోనే 2 పెళ్ళిళ్ళు చేసుకుండు ఈ 3వ పెళ్లి చేసుకుండు ఈ 3వ ధనం ముడిపడితే అంటే ఈ 3వ కావని కూడా చంపేసిండు ఇంకా ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటావురా సిరం తప్పిన పాడుకావు నువ్వు శల్య అంటే సరే ఎవరికైనా ఇంత ప్రేమ ఉంటుంది దాన్ని ఒక ఇంటికి ఇస్తే ఇంకో ఇంట్లో పోయి బతకాలి లేకుంటే ఏదైనా కాలేజీకో విలేజ్కో తోలితే అది చదువుకొని వస్తుంది అది లేదు ఇది లేదు అధిక ప్రేమ చూపిస్తేవి శల్య మాటలు పడితేవి నువ్వు ఈయన తప్పిన ఇద్దరు కలిసి ఏమైనా పిల్లని చంపేస్తుంది ఇప్పుడు శల్యకు ఒక దిక్కు అవుతుందంటే బ్యాటింగ్ ఈ మొగరికి ఒక దిక్కు అవుతుందా బ్యాటింగ్ ఇక రంగు చేయడం మ్యాంగ్ చేయడం అన్నట్టు అయిపోయిందా ఇక ఇద్దరు గురవై లోపల వేసినట్ట ఉతికిసి పెడుతురట ఇక గసపోయింటి వార్తలు వచ్చినాయి వేయాలి ప్రజలారా నిజంగా ఎవరి కూడా నమ్మకాలం లేదు ఇటు మొగని నమ్మకాలం లేదు వాడు పిల్ల నమ్మకాలం లేదు ఇటు అన్న నమ్మకాలం లేదు అటు తమ్మి నమ్మకాలం లేదు మొత్తము ఆగం జగన్నాథం విన్నరా